దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యమును మనం చదువుకుందాం. దేవుని వాక్యములో నుండి రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. రోమా 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని యొక్క రాజ్యం అంటే ఏంటో ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యము భోజనము పానము కాదు. దేవుని రాజ్యం అంటే నీతి. దేవుని రాజ్యం అంటే సమాధానం. దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవుని రాజ్యము దేవుడు ఇక్కడ స్థాపించాడు. ఆ రాజ్యం యొక్క వైభవము, ఆ ప్రభావం అంతా చూస్తాం. కానీ దానికంటే ముందుగా దేవుడు ఇక్కడే తన రాజ్యాన్ని స్థాపించాడు. తన రాజ్యములోనికి అందరినీ పిలుస్తున్నాడు. ఆ రాజ్యము ఇక్కడే ఉంది. దేవుడు పరలోక రాజ్యాన్ని తీసుకొచ్చాడు భూమి మీదకి. ఆ రాజ్యము నాశనము కానిది, అంతము లేనిది. ఆ రాజ్యం, ఆ రాజ్యములోనికి దేవుడు మనుషులందరినీ కూడా పిలుస్తున్నాడు. మీరున్న స్థలం ప్రమాదకరము, మీరున్న రాజ్యము అది సాతాను యొక్క రాజ్యం. మీరు ఎక్కడికి రావాలి? దేవుని రాజ్యములోనికి రావాలి అనే విషయాన్ని దేవుడు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాడు. వారు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, కొంతమంది వారు పాతాళములో మనం వింటాం తర్వాత వారాల్లో, ఆ యొక్క నరకములో బాధపడుతూ రాత్రింబగళ్ళు పరిశుద్ధ దూతల ఎదుట, దేవుని ఎదుట రాత్రింబగళ్ళు వారు బాధింపబడుతూ ఉంటారు. ఎవరి ఎదుట? దూతలను చూసే స్థితి కలుగజేస్తాడు. దేవుణ్ణి చూసే స్థితి కలుగజేస్తాడు. రాత్రింపగళ్ళు అంటే రాత్రింపగళ్ళు అనే విషయాన్ని ఒకవేళ మనము రాత్రింపగళ్ళు ఉండే ఆ పరిస్థితి అక్కడ ఉంది అనే దాన్నైనా తీసుకోవచ్చు, లేదా ప్రతి సమయమైనా మనం తీసుకోవచ్చు. అదొక మిస్టరీ గనక రాత్రింపగళ్ళు వారికి పగలు అనే సమయం వచ్చినా కూడా వారు బాధింపబడుతూ ఉంటారు. దేవదూతలు చూస్తూ ఉంటారు, దేవుని చూస్తూ ఉంటారు. ఆయన మాట విననందుకే ఇదిగో ఇది, ఆయన మాట విన్నవారు అక్కడ ఉన్నారు. ఆ వ్యత్యాసాన్ని ఖచ్చితంగా దేవుడు చూపిస్తాడు. ఈ నమ్మడం నమ్మకపోవడం ఈ సమయం అంతా కూడా ఇక్కడ పరిమితమైంది, కొద్ది కాలం. కానీ నమ్మనందుకు అనుభవించేది, అది నమ్మిన వారికైనా నమ్మని వారికైనా అది యుగాయుగములు ఉండేది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి నమ్మడాని కొరకు ప్రభు ఏం చేశాడు అనేది చాలు. అంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటామని వాక్యంలో ఉంటుంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో. ఇంత గొప్ప రక్షణ ఏంటి? ఇంత గొప్ప రక్షణ దేవుడే పరలోకాన్ని విడిచిపెట్టుకొని ఆయన త్యాగం చేసాడంటే ఆయన ఎవరు? పోనీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎవరో చూపించలేదా? ఆయన ఎవరనేది ప్రపంచం చూసినప్పుడు ఏంటిది? ఆయన తుఫానుకి ఏం చేస్తున్నాడు? తుఫాను గద్దిస్తున్నాడు ఆయన. ఏమిటది అసలు? అలాగే ఆయన గుడ్డివారిని ఆయన చూడమని చెప్తే వారు చూస్తున్నారు. ఆయన ఆ చీకట్లో బంధించబడిన వారిని వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆయన ద్వారా జరిగిన కార్యాలు చూస్తే, అందుకే ఆ నికోదేము వచ్చి, నువ్వు చేసేవి సాధారణమైనవి కాదు, నువ్వు చేసే పనులు ఎవరు చేయలేరు. అలాగే ఆయన విశ్రాంతి దినానికే నేను ప్రభువును అని చెప్పడం, కానీ అలాగే పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పడం అనేది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. దేవుడొక్కడు తప్ప ఇంకెవరు ఆ పని చేయలేరు. ఎవరు ఎన్ని పనులు చేసినా, ఒకవేళ చనిపోయిన వారిని బ్రతికించడం అంటే దేవుని శక్తితో ఆ పనులు చేసిన పాపాలు క్షమించడం అనేది అది నిత్య జీవానికి సంబంధించిన విషయం.
ఈ భౌతిక ఆశీర్వాదాల్లో చనిపోయిన వ్యక్తి తిరిగి లేవడం కూడా భౌతికమైంది. ఎందుకంటే ఈ శరీరంతో లేస్తాడు కదా. అతనికి మరలా ఆ నిత్య జీవములో ప్రవేశించి అంతవరకు ఉండే సమస్యలన్నీ ఉంటాయి. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఆయన ఎవరు అని ప్రత్యక్ష పరుచుకున్న విషయం నిజంగా ఆశ్చర్యం. ఆ లాజరును లేపడం కూడా చాలా అద్భుతమైన విషయం. అక్కడ ఇంకా అద్భుతమైన విషయం, చావులేని జీవితం ఉంది అనే దాన్ని పరిచయం చేశాడు. అసలు దాన్ని మర్చిపోతూ ఉంటారు చాలా మంది. అదే అసలు విషయం. ఆయన ఏం చెప్పాడు? ఆయన విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా తిరిగి లేస్తాడు, తర్వాత ఎన్నటికీ చనిపోడు. దాన్ని చెప్పాడు అక్కడ. అది ముఖ్యమైనది. అద్భుతంలో మహా అద్భుతం. మన అద్భుతాన్ని చూస్తున్నాం, మహా అద్భుతాన్ని దాచేస్తున్నాం, కనుగొనలేకపోతున్నాం. తిరిగి లేవడం అనేదే కాదు, తిరిగి లేవడంలో ఇక ఎన్నటికీ చావు సమీపించలేని మహిమాన్వితమైన అంతస్తును గురించి చెప్పాడు. అది నిజంగా ఎంత ఆశ్చర్యం. కాబట్టి అదే రుజువు. ఆయన ఎవరని ప్రత్యక్షపరుచుకున్నాడు, ఆయన ఏం చేశాడు అనే అత్యాగం ముందు మనుషుల ప్రశ్నలు, సందేహాలన్నీ నిలబడలేవు. ఆయన ఎవరయ్యుండి ఏం చేశాడు అనే దానికంటే నీ ప్రశ్నలు, నీ నమ్మకము లేని నీ అనుమానాలన్నీ అవి ఎన్నిక చేయదగిన విషయాలు కావు. ఆయన అన్ని తెలిసినవాడు, అన్నిటిని ఎరిగినవాడు. మనుషుని ఆంతర్యాన్ని, మనిషి హృదయంలో ఆలోచిస్తున్న ఆలోచనలు, తలంపులు ఎరిగి, పరిశీలుది గాని, శాస్త్రులది గాని, అలాగే మనుషులందరూ ఏమి ఆలోచిస్తున్నారో అన్నిటినీ ఎరిగిన ఆయన ఎటువంటి త్యాగాన్ని చేస్తున్నాడు. అది తప్ప ఇంకొక మార్గం లేదు. దేవుని రాజ్యము అనేది ఈ లోకములో ఉంది. ఆ రాజ్యంలోనికి దేవుడు పిలుస్తున్నాడు. మిగిలిన రాజ్యాలన్నీ నాశనం చేయబడతాయి. అంతేకాదు, అపవాది చేతిలో లోకమంతయు దుష్టుని యందు పడి ఉన్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట చూస్తాం. లోకమంతయు దుష్టుని వశంలో ఉన్నది. కాబట్టి దేవుడు పిలుస్తున్నాడు తన రాజ్యములోనికి. ఆ రాజ్యము నిలిచి ఉంటుంది, యుగాయుగములు ఉంటుంది. అన్నిటిని ఏలుబడి చేయగలిగిన ఆ రాజ్యములోనికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆ రాజ్యము అనగా ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ రాజ్యము, దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. నీతిని గురించి కొంతవరకు మనం విన్నాం. అనేకమైన విషయాలు వినవలసి ఉంది. నీతిని గురించి కొంతవరకు మనం విన్నాం. దేవుడు తన నీతిని మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే మన నీతి సరిపోదు. మన నీతి మరణాన్ని జయించడానికి సరిపోదు, మరణ లోయను దాటడానికి సరిపోదు. మన నీతి చావే లేని జీవితంలో, మహామహిమలో ప్రవేశించుటకు మన నీతి సరిపోదు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు అట్టి నీతిని, దేవుని యొక్క నీతిని, తన నీతిని మన మీద కప్పాడు, తన నీతిని మనకు ఆరోపించాడు అనే దాని గురించి మనం విన్నాం. కాబట్టి దేవుడు మనకు నీతినిచ్చాడు గనక ఆ నీతి ఎలా వచ్చింది? ఆ యొక్క నీతిని మనం ఎలా సంపాదించుకున్నాం? ఆ నీతిని విశ్వసించుట ద్వారా సంపాదించుకున్నాం. ఇక్కడ మనకు కీలకమైనది ఏంటంటే విశ్వాసం. నీతి ఎలా వచ్చింది? నమ్ముట ద్వారా, విశ్వసించుట ద్వారా మనము నీతిమంతులము. ఎటువంటి నీతి? తలక్రిందులైన దొరకని నీతి. అది మనం గుర్తించాలి. కాబట్టి సాతాను ఎలా ఉన్నాడు? ఎలాగైనా ఎక్కలేరు వీరు దాన్ని. దేవుని పర్వతాన్ని వీళ్ళు ఎక్కలేరు అని నిశ్చింతగా ఉంటే దేవుడు ఏం చేశాడు? క్రీస్తు అనే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గంలో అక్కడికి వెళ్ళిన ప్రతి వ్యక్తి వెళ్ళిపోతున్నాడు. ఆయన పర్వతం మీద నిలబడి అంతగా ఆ నీతి ఇక్కడికి తీసుకొచ్చాడు. వీరెక్కి ఆ నీతిని పొందలేరంటే ఆ యొక్క నీతిని ఇక్కడ తీసుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు సాతాను ముందు ఉన్న ఒకే ఒక అవకాశం ఏంటంటే ఆ నీతిని బ్రేక్ చేయడానికి. ఎలా చేయగలడు? ఆ నీతికి వీరికి ఉన్న కనెక్షన్ ఏంటి? విశ్వాసం. దాన్ని బ్రేక్ చేస్తేనే మనల్ని అడ్డగించగలడు. మీకు అర్థమవుతుంది కదా? క్రీస్తు నందలి విశ్వాసం, ఇది చాలా కీలకమైన విషయం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చూడండి.
హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మనము 12 నుండి చదువుకుందాం. 12 నుండి, సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు ఏం చేయాలి? నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందుము. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారందరే గదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే గదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే గదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నా. ఎంత ప్రాముఖ్యమైన విషయం! మొదటి నుండి మనకున్న విశ్వాసమును గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలిభాగస్థులం. విశ్వాసం ఎంత కీలకమైంది! అయితే విశ్వాసమే మనల్ని తలక్రిందులై తపస్సు చేస్తున్న వ్యక్తికి దొరకని అంతస్తులో మనల్ని నిలబెట్టింది. ఏంటది? విశ్వాసం. ఇది చాలా ప్రాముఖ్యం. అయితే ఆ విశ్వాసం ఉందా లేదా అనేది కీలకమైన విషయం. ఆ యొక్క విశ్వాసము ఉందా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. విశ్వాసం ప్రభువు మీద ఉంటే మనం ఆ నీతిలో కొనసాగుతాం. మనం ఆయనకి విధేయులుగా ఉంటాం. ఆయన చెప్పిన ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఉంటాం. సంఘములో ఆత్మీయులతో, వాక్యాన్ని అనుసరించే వారితో, దేవుడు ప్రత్యేకించిన జనముతో కలుసుకోమంటే వారితో కలిసి ఉంటాం. ఒక్కొక్కటి మనం చేస్తూ ఉంటాం. కానీ ఆ యొక్క విశ్వాసం లేని వ్యక్తి నమ్ముకున్నాను అనుకుంటాడు. ఏది నీ నమ్మకం? చేసేదంతా తన మనసుకు నచ్చింది, చెప్పేదంతా దేవుని నమ్మాను. ఆ నమ్మకం ఉందా లేదా నీలో ఉన్న నమ్మకము క్రీస్తుదేనా? క్రీస్తుని నమ్మితే నువ్వు దేన్ని చేస్తావు? నీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనసు చెప్పేవి కొన్ని, లోకం చెప్పేవి కొన్ని, అలాగే సమీపస్తులు చెప్పేవి కొన్ని, అనేకమైన విషయాలు ఉన్నాయి. నీ నమ్మకం దేని మీద ఉంటే దాన్ని నువ్వు తీసుకుంటావు. నీ నమ్మకం క్రీస్తు మీద ఉంటే ఆయన చెప్పేది ఏంటి కావాలి నాకు. ఈరోజున ఏ విధంగా ఉన్నాం? మనం దేవుని నమ్ముతున్నాం. చేసేదంతా మనం చేసేదాని మీద మన నమ్మకం ఉంది. ఇప్పుడు అవ్వ దేవుడు వద్దన్న పనులు తీసుకొని తింటుంది. మనం అడుగుదాం, ఎవరిని నమ్ముకున్నాం అంటే ఏం చెప్తుంది? ఇంకెవరిని నమ్ముకునేది? మీకు అర్థమైంది కదా? ఇంకెవరిని నమ్మేది? ఆదాము కూడా దేవుడు వద్దన్న పని చేసి అతడు మాత్రం గంభీరంగా చెప్పగలడు. నేను నమ్మేది ఎవరిని? అద్వితీయున్నే చెప్పగలడు. కానీ నీ క్రియను బట్టి దేవుడు ఏం చెప్పగలడు? నన్ను కాదు నువ్వు నమ్మేది, నువ్వు చేసిన పని నేను వద్దన్నది చేసావు అంటే నా పట్ల నీవు విశ్వాసాన్ని వ్యక్తపరచలేదు, అవిశ్వాసాన్ని వ్యక్తపరిచావు నువ్వు నా పట్ల. ఆదాములు చేసిన పనిని ఎవరు చెప్పారు అది చెయ్యమని? ఆ పని చెయ్యమని చెప్పిన వ్యక్తి మీద నీ విశ్వాసం ఈరోజు ఉంది. మనం చేసేవన్నీ చేస్తూ నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, అదొకటి మనకోవచ్చు. ఈరోజు అలా కాదు. తిరుగుబాటు చేసే వ్యక్తులు కూడా ప్రార్థనా పూర్వకంగానే. కోరహు ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? మోషేకు వ్యతిరేకంగా సర్వ సమాజాన్ని కూర్చి ఏంటి పనులన్నీ కూడా ప్రార్థన చేసావా? దేవుని ఆలోచన సభలో చేరావా? దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్న నీకంటే గొప్ప వ్యక్తులను కలిసావా? కోరహు ఏం చేస్తున్నాడు? మనుషులందరినీ పోగు చేసుకుంటున్నాడు.
ఎవరిని నమ్ముతున్నావు అంటే, దేవుని కోసమే నేను బ్రతుకుతున్నాను, దేవుని కొరకే చేస్తున్నాను అన్నట్లు. కానీ నువ్వు చేసే పని దేవుని పట్ల విశ్వాసం ఉన్నవాడు చేసే పని కాదు ఇది. ఇక్కడ నీతి అనేది ఎంత ప్రాముఖ్యమైన విషయం. నీతి అనేది ఏ విధంగా ఉందో చూడండి. అక్కడ నుండి సాతాను మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? విశ్వాసం దేవుని మీద ఉంది అనే భ్రమలో, విశ్వాసం దేవుని మీద ఉంది, చేసే పనులను బట్టే, నువ్వు చేసే పనులను బట్టే, నువ్వు తీసుకునే తీర్మానాలను బట్టే, నువ్వు చేసే ఆలోచనలను బట్టే, అడుగడుగున వాక్యం అనేది కావాలి. వాక్యమే దేవుని పట్ల నీకున్న విశ్వాసాన్ని దృఢపరుస్తుంది, ధృవీకరిస్తుంది. ఇది చాలా కీలకమైన విషయం. కాబట్టి సాతాను ఏం చేస్తున్నంటే, ఎలాగూ విశ్వాసంలోనికి అక్కడికి వచ్చారు, విశ్వాసాన్ని ఉండనిద్దాం, లోపల శక్తిని తీసేద్దాం. ఏం చేస్తున్నాడు వాడు? కాబట్టి మనం విశ్వాసం గలవారమో లేదో అని మనల్ని మనము పరీక్షించుకోవడం లేదు. దానికి కూడా చెప్పాడు కదా. అందుకే 2 కొరింథీ 13:5 చూడండి. 2 కొరింథీ 13:5 మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే ఏం చేయాలి? శోధించుకొని చూచుకొనుడి. శోధించుకో. ఎందుకు? నా విశ్వాసం ప్రభు మీదనే ఉందా? ఇది చాలా కీలకమైన విషయం. ఎందుకు ఈ విషయం అంటే, అది నిత్య జీవానికి సంబంధించిన విషయం. అది ఏంటి? నిత్య జీవానికి సంబంధించిన విషయం. ఈ లోకంలో ఏదో అనుకూలముగా జీవించి మరణించే లోపల మనం అంతా అనుకూలంగా జీవించే విషయం కాదు. దేవుని రాజ్యానికి సంబంధించిన జీవితం. అందులో కీలకమైన విషయం ఏంటంటే విశ్వాసం. అందుకే హెబ్రీ పత్రికలో ఈ విషయాన్ని చెప్పాడు. 12 సహోదరులారా, 3:12 చూస్తున్నాం. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఎటువంటి పరిస్థితి కలిగింది మనం గ్రహించాలి. కాబట్టి చాలా కీలకమైన విషయము విశ్వాసం. నీ విశ్వాసం దేవుని మీద ఉన్నప్పుడే నీకు నీతి, ఆయన యొక్క నీతి మనకు బహుమానముగా వచ్చింది. ఆ యొక్క విశ్వాసము కలిగిన వారుగా మనల్ని మనం కనపరుచుకోవాలి. విశ్వాసం మాత్రమే ఉండి క్రియ లేకపోతే అసలు విశ్వాసం లేనట్లే. క్రియలేని విశ్వాసము మృతం. విశ్వాసము యొక్క క్రియే సజీవత్వం యొక్క నిర్ధారణ. వ్యక్తి బ్రతికి ఉన్నాడు అనడానికి ఆ ప్రాణం యొక్క క్రియ కావాలి. అలాగే విశ్వాసం యొక్క క్రియ ఉంటే అది బ్రతికున్నట్లు. క్రియ కావాలి. నమ్ముతున్నాను నేను అనేది కాదు, ఆ నమ్మకం యొక్క క్రియ ఏది? వాటిని మనము జాగ్రత్తగా పట్టుకోవాలి, గట్టిగా చేపట్టాలి. ఏది యేసుక్రీస్తునందలి విశ్వాసాన్ని వ్యక్తపరిచే క్రియలో అవి మన అనుదిన అభ్యాసాలై ఉండాలి. మన దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆశ్రయించడం విశ్వాసం యొక్క క్రియ. దేవుని వాక్యం యొద్దకు రావడం ఉపదేశం కొరకు, ఆలోచన కోసం, అది క్రీస్తునందలి విశ్వాసమును వ్యక్తపరిచే క్రియ. కాబట్టి ఏ సమయంలో మనకు ఆలోచన కావాలన్నా మనం ఏం చేయాలి? వాక్యం దగ్గరికి రావాలి. దేవుడు ఏదైనా నాతో మాట్లాడతాడు, ఏదైనా ఆయన వాక్యం నాకు దీపం, నా త్రోవకు వెలుగు, నాకు మార్గాన్ని చూపించేది ఆయన వాక్యం అని వాక్యం దగ్గరికి రావడం. కాబట్టి విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యమైన విషయమో మనం గుర్తించాలి. అందుకొరకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ విని కోపం పుట్టించిన వారెవరు? 16లో విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపించబడి ఐగుప్తులోండి బయలుదేరి వచ్చిన వారే, ఐగుప్తును దాటిన వారే. ఐగుప్తును దాటారు, ఆ ఫరో యొక్క ఏలుబడిని దాటారు, ఆ ఎర్ర సముద్రమును దాటారు. అలా వచ్చిన వారే ఏం చేశారు? విని కోపాన్ని పుట్టించారు, కోపం పుట్టించే పనులు చేశారు. మరి వారు చేసిన పనులు ఎవరు చెప్పినవి, లేక ఆ విషయాలు ఎవరి మీద వారి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాయి? ఇవన్నీ కూడా
ఆలోచించుకోవాలి. కాబట్టి వీరు ఆ విషయాలు ఆలోచించుకోలేదు. పాపం అనేది ఆకర్షిస్తుంది, తర్వాత భ్రమలోనికి నడిపిస్తుంది, తర్వాత కఠినమైన వ్యక్తులుగా మారుస్తుంది. అందుకు ఆ కఠినత్వం నుండి తప్పించుకోవడానికి ఏం చేయమంటున్నాడు అనేది మనం చూస్తే ఇక్కడ 13 నుండి, నేడు మీరాయన శబ్దము వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వల్ల మీ హృదయాలను కఠినపరచుకొని కూడా ఆయన చెప్పాను గనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠిన పరచబడకుండునట్లు ఏం చేయాలి? పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠిన పరచబడకుండునట్లు, కఠినత్వంలోనికి వెళ్లకుండా ఉండునట్లు. కఠినత్వంలోనికి వెళ్ళలేదు, కానీ వెళ్ళకుండా ఉండడానికి కొరకైంది ఉందా? ఏంటది? అదే చెప్తున్నాడు. అలా కఠిన పరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినం ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. బుద్ధి తెచ్చుకోగలిగిన, నేర్చుకోగలిగిన మనస్సుతో ఉండండి. బుద్ధి తెచ్చుకోవడం అనేది తీవ్రతరంగా ఉండే మాట. వినడం అనేది చాలా సాఫ్ట్గా ఉండడం. వినడము, లోబడము, దేన్నైనా మార్చుకోవడం, అంత విధేయతతో నువ్వు ఉంటే ఈ కఠినత్వంలోనికి వెళ్లకుండా జీవము గల దేవుణ్ణి విడిచిపోయే ఆ యొక్క విశ్వాసము లేని స్థితి నీకు రాకుండా ఉంటుంది. ఆ జాగ్రత్త కావాలి అన్న విషయాన్ని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇది ఎంత ప్రాముఖ్యమైన విషయము మనం గుర్తించాలి. దేవుడు వద్దన్నవన్నీ చేస్తూ నేను దేవుని నమ్ముతున్నాను, అది సరైన విషయం కాదు. అలాగే దేవుడు చెప్పిన వాటిని సమయం ఉన్నా, అనుకూలత ఉన్నా, అప్పుడే డ్యూటీకి వచ్చినట్లుగా అన్నీ ఉన్నాయి. అప్పుడే కొత్త రోజులో ప్రవేశించగానే మనకు ఆసక్తి ఉంది, బలము ఉంది, జ్ఞానము ఉంది, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. సాయంకాలానికి అన్ని కోల్పోయి, వినడానికి కూడా ఓపిక లేకుండా, శక్తి లేకుండా, శక్తిని కోల్పోయి అవన్నీ జరుగుతుంటాయి కదా ఎప్పటికీ. సాయంకాలానికి, రాత్రికి మరలి నిద్ర ద్వారా అన్ని సెట్ అయిపోయి మరలా మనం నిండుగా, ఓపిక ఎంత ఉంటుంది? నిండుగా ఉంటుంది. సాయంకాలానికి ఓపిక లేదు, ఇప్పుడు వినలేను, రేపు వింటాను, అలా అయిపోతుంటాం కదా. ఇతరుల గురించి వినాలన్నా, సమస్యలు వినాలన్నా, వారి యొక్క కష్టం తెలుసుకోవాలన్నా మనకు ఆ ఓర్పు అనేది నిండుగా 100% ఉన్నప్పుడు, అప్పుడు అలాంటి సమయం ఉన్నప్పుడు ఏం చేయాలి? అవకాశం ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు, దేవుడు నీకు బలము అనుగ్రహించినప్పుడు ఏం చేయాలి? దేవుడు చెయ్యమన్న దాన్ని ముందేసుకోవాలి. ఇది మనం గుర్తించాలి. కాబట్టి దేవుడు చెప్పినవి, మనము చెప్పిన వాటి కొరకు ఆసక్తి లేకపోతే, చెప్పిన విషయాల కొరకు పరుగు లేకపోతే మన విశ్వాసం దేవుని మీద ఎట్లున్నట్టు? సాతాను ఏం చేస్తున్నాడు? విశ్వాసాన్ని మాత్రమే ఉండనిస్తున్నాడు, క్రింది నుండి దాని శక్తిని తీసేస్తున్నాడు, దాన్ని క్రియ లేకుండా చేస్తున్నాడు. ఇది ఎంత ప్రమాదకరమైన పరిస్థితి. దాని ద్వారా ఎదుగుదల లేదు, జీవము కూడా చివరికి కోల్పోతూ ఉంటాం. కాబట్టి జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి ఆ దుష్ట హృదయము విని కోపం పుట్టిస్తున్నారు. ఎందుకు వారు కోపం పుట్టిస్తున్నారు? ఎందుకంటే వారి ఆసక్తి దేవుడు చెప్పే విషయం మీద లేదు. వారి ఆసక్తి వారికి ఇష్టమైన దాని మీద ఉంది, వారు నిర్ణయించుకునే దాని మీద ఉంది, వారు విన్న సమాచారం మీద ఉంది, వారు తెలుసుకోవాలి అనుకునే విషయాల మీద వారికి ఆసక్తి ఉంది. దేవుడు ఏం చెప్తాడో నేను వినాలి అనే దాని మీద వారు పెరుగుతూ ఉంటే సమస్య ఉండేది కాదు. వారు నెమ్మదిగా వారు దేంట్లో పెరిగారంటే, వారికి ఆసక్తి దేవుడు చెప్పే విషయం కొరకు కూర్చోవాలి అన్న సమయము మెల్లిగా తగ్గిపోయింది. ఆ స్థానాన్ని ఏది ఆక్రమించింది? వాళ్ళకి ఇష్టమైన దాన్ని వెతకడం ఆక్రమించింది. నెమ్మదిగా లోపల దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని వ్యక్తపరిచి అలవాట్లు, అభ్యాసాలు నెమ్మదిగా దూరం అయిపోయాయి. ఇప్పుడు ఆ స్థానములో ఏ అలవాట్లు? శరీర సంబంధమైన అలవాట్లు, లోకము నుండి నేర్చుకునే అలవాట్లు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే వాటికి పెద్ద పీట వేయగలిగిన అలవాట్లు వచ్చేసరికి ఇప్పుడు మన ఆసక్తి అంతా కూడా దేని మీద ఉంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం.
ఎంతవరకు ఉంటాయి అవి? పోనీ దాంట్లో నూరంతలు పొందినా కూడా, నూరంతలు పొందినా నువ్వు సాధించేది ఏంటి? అది నీకు ఉంటుందా? దాన్ని నీవు నిరంతరం ఉండేదానిగా చేసుకోగలవా? ఆ ఘనత నిలుస్తుందా? ఆ ఘనత నీ వెంట వస్తుందా? అందుకే దేవుడు ఆ స్థానములో నువ్వేం చేయాలి? భూ సంబంధమైన వాటి మీద కాదు నువ్వు మనసు పెట్టాల్సింది. దేని మీద పెట్టాలి? పైనున్న వాటి మీద. ఎందుకంటే అవే ఎప్పుడు ఉంటాయి. ఇవన్నీ కూడా, ఇవన్నీ ఏంటి? కనిపించి తర్వాత నీ జీవితం నుండి తొలగిపోతాయి. మన వెనక జీవితాన్ని చూడండి, మనకు తెలుస్తుంది వెనక జీవితం జీవించినట్లు తెలుస్తుంది, కానీ ప్రస్తుతానికి అది ఎలా ఉంది? కలలాగా ఉంది. నిజమైనా కూడా అది ఎలా ఉంది? కల్లాగు. మీ గతంలో బాల్యముల గురించి కానీ, యవ్వనముల గురించి కానీ, చదువుకున్నప్పుడు కానీ, కొన్ని విజయాల కొరకు పరుగులెత్తి వాటిని పొంది ఆ యొక్క సంతోషాన్ని అనుభవించిన స్థితులు కానీ, చదువు కొరకు కానీ, ధనము కొరకు కానీ, కొన్ని విషయాలు చాలా ప్రాముఖ్యమని ఎంచి వాటి కొరకు పరుగులెత్తి సాధించి ఏదో సాధించాను అన్న అతిశయాన్ని పొందిన దినములు ఉన్నట్లే ఉన్నాయి. కానీ ఇప్పుడు అవి అదో కలలాగా. చూడండి, దాన్ని పట్టి బంధించలేం. అది నాకు ఉంది అని చెప్పలేం. అందుకే దేవుడు భూ సంబంధమైన వాటి మీద కాదు మనస్సు, ఇవన్నీ వాడుకొనుట చేత దూరమయ్యే విషయాలు, అసలైన విషయాలు ఉన్నాయి, వాటి మీదనే మనసు పెట్టాలి. అది ప్రభు మనకు తెలియజేస్తున్న విషయం. కాబట్టి విశ్వాస సంబంధమైన క్రియలు ఎంత ప్రాముఖ్యం. తెలియకుండానే వీరి జీవితంలో ఏం జరుగుతుంది? విశ్వాసము లేని స్థితి. పైకి వీళ్ళందరూ విని కోపం పుట్టించిన వాళ్ళంతా, మీ ఆసక్తి అంతా, వారంతా చెప్తూ ఉంటారు, మేము ఐగుప్తును విడిచిపెట్టాం, మేము ఐగుప్తులో ఉన్నామా? కానీ నువ్వు కోపం పుట్టిస్తున్నావు. ఎందుకు కోపం పుట్టిస్తున్నావు? నీకు ఆసక్తి దేవుడు చెప్పేదాని మీద లేదు. మోషే ద్వారా దేవుడు అనుగ్రహించే నడిపింపు మీద లేదు. ఒక్కొక్క విభాగం ఉంది. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క స్థలములోనికి మనం వచ్చినప్పుడు దేవుని పట్ల నా విశ్వాసం ఉందని వ్యక్తపరచాల్సింది ఉంది. అది మనం గ్రహించాలి. కోరహుకు ఆ విషయం తెలిసినప్పుడు కోరహు వెంటనే విశ్వాసంలోనికి వచ్చాడా? లేదు. అందరు నా వైపు ఉన్నారు, అదే చాలు నాకు అనుకున్నాడు. అందరు నీ వైపు ఉండడం కాదు, దేవుడు నీ వైపు ఉన్నాడా? దేవుని దగ్గర ఉన్నావా? దేవుని సన్నిధిలో ఉన్నావా? ప్రార్థన చేసావా? ప్రార్థనలో కనిపెట్టావా? దేవుడు నీకు ఆ యొక్క నిశ్చయతను అనుగ్రహించి అంతవరకు నువ్వు నిశ్చయించుకునే ఆ విషయాలతో నీవు ఉన్నావా? వాక్యంతో ఉన్నావా? చూడండి, అటువంటి విషయాలు లేకుండా అతడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు. వీరందరూ కూడా విని కోపం పుట్టించారు. ఎందుకు కోపం పుట్టించారు? దేవుని మాట విని. ఎందుకంటే వారికి దేవుని మాట మీద ఆసక్తి లేదు. దేవుని మాట కొరకు ఎదురు చూడాలి అన్న అలవాటు లేదు. నచ్చింది చేసుకుంటూ వెళ్దాం, నచ్చిన దాన్ని వెదుగుదాం, నచ్చిన దాని కొరకు చూద్దాం అని తెలివిగా దేవుని కొరకు వేచి ఉండుట నుండి మనకు అనుకూలమైన దాన్ని చూద్దాం అనే దాంట్లోకి వెళ్ళిపోయారు. దాంట్లోనే వారు ఇక పెరిగారు. అందుకు వారికి ఇప్పుడు నచ్చట్లేదు. దేవుని మాట ఇప్పుడు విని, ఏం విన్నారు? దేవుని మాట విని కోపం పుట్టిస్తున్నారు. దేవుడు నడిపించే మార్గం పట్ల విశ్వాసాన్ని వ్యక్తపరచట్లేదు. ఎందుకొరకు వచ్చావు? నిత్య జీవం కొరకు. ఇప్పుడు నిత్య జీవపు మార్గాలు నీకు ఎలా ఉన్నాయి? దానికంటే కొన్ని గొప్పగా కనబడుతున్నాయి. అవి నిత్య జీవానికి సంబంధించినవి కాదు. ఎందుకు అలాంటి పరిస్థితి కలిగింది? లోపల విశ్వాసం పైన మాత్రమే ఉంది, లోపల మాత్రం క్రియలు, క్రీస్తు నందును విశ్వాసం ఉంచిన క్రియలు లేవు. ఎందుకంటే దేవుడు వద్దన్నవి చేసే వారు కొంతమంది అయితే, దేవుడు చెప్పిన వాటి పట్ల ఆసక్తి వారికి లేని వాళ్ళు కొంతమంది. ఆరోగ్యం ఉన్నా, అనుకూలత ఉన్నా, టైం ఉన్నా, దేవుడు బలం ఇచ్చిన, అవకాశం ఇచ్చినా కూడా మనకేం లేదు, ఇంట్రెస్ట్ లేదు. దేని మీద? దేవుడు చెప్పిన దాని మీద, నిత్య జీవానికి సంబంధించిన దాని మీద. మరి దేని మీద ఉంది? నాకు నేను ఆలోచించుకోవడం మీద ఉంది, నాకు నచ్చిన విషయాలు వెతకడం మీద ఉంది, దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవడం మీద ఉంది, నాకు నచ్చినట్లుగా సమయాన్ని గడపడం మీద ఉంది. అలా గడిపితే ఎక్కడికి వెళ్తావు? నువ్వు వేస్ట్ చేస్తున్న సమయం అంతా నీకు జత చేయబడుతుందా? లేదు కదా. ఇదే సమయంలో నువ్వు మహిమాన్వితమైన విషయాలను వెతుకోవచ్చు. ఇదే సమయంలో నీకున్న విశ్వాసము ఏ విషయాన్ని చెప్తుందో దాన్ని నువ్వు చేయవచ్చు. క్రీస్తునందలి విశ్వాసం.
విశ్వాసం మాత్రమే ఉంది, లోపల క్రియలు లేవు. అందుకే వాక్యం చెప్తుంది, మీరు విశ్వాసము కలిగి ఉన్నారో లేదో. 2 కొరింథీ 13:5, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. శోధించుకో, నీవే శోధించుకో. నీవు ఉందా, నాలో విశ్వాసం ఉందా లేదా? ఉంటే దేవుడు వద్దన్న విషయాలకు నువ్వు దూరంగా ఉంటావు. అలాగే నీకు దేవుని పట్ల విశ్వాసం ఉంటే దేవుడు చెప్పిన వాటి కోసం, దేవుడు ఏం చెప్తాడో అన్న ఉత్సాహం కూడా నీకు ఉంటుంది. ఈ రోజు దేవుడు నన్ను ఎలా నడిపిస్తాడో, ఈ రోజు చేయడానికి ఏ అవకాశాలు దేవుడు నాకు అనుగ్రహిస్తాడో వాటి మీద ఉంటుంది. దేవుని సన్నిధిలో వేచి ఉండుట మీద ఉంటుంది. దేవుడు చెప్పే విషయాల కొరకు ఆసక్తితో, ఆతృతతో ఎదురు చూడడం మీద ఉంటుంది. కానీ మనకు ఎలా ఉంది? దేవుని సన్నిధిలో కూర్చోవడం మీద లేదు, దేవుని కొరకు ఎదురు చూడడం మీద లేదు, దేవుడు చెప్పే వాటిని జ్ఞాపకం చేసుకోవడం, ధ్యానించడం, లేక కనుగొనడం, పరిశీలించడం దాని మీద లేదు. మెల్లిగా ఆసక్తి అంతా ఏమైంది? తగ్గిపోయింది. విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు. కొంతమంది ఏమో వద్దన్నవి చేసే పరిస్థితి, కొంతమంది ఏమో చెప్పిన వాటి పట్ల ఆసక్తి లేదు, వాక్యం మీద ఆసక్తి లేదు, వాక్యానుసారమైన జీవితం మీద ఆసక్తి లేదు, దేవుడు వాక్యములో తెలియజేస్తున్న దాని మీద ఆసక్తి లేదు. మొదటి సంఘాన్ని చూడండి, వారి ఆసక్తి మొత్తం దేవుడు దైవజనుల ద్వారా దేన్ని బయలుపరుస్తాడో దాని మీదనే వారికి ఆసక్తి ఉంది, ఇంకొక దాని మీద లేదు. ఈరోజు మనం దేన్నైనా నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంది కానీ అదేమై ఉండాలి? నిత్య జీవానికి సంబంధించిందై ఉండాలి. నిత్య జీవానికి సంబంధించిందై ఉండాలి. నీతి అనే దాని గురించి మనం చూస్తున్న విశ్వాసం మీదనే ఆధారపడి ఉంది. మన యొక్క నీతి, నీవు దేవునికి ఎంతగా లోబడుతున్నావు, దేవుని కొరకు ఎంతగా ఎదురు చూస్తున్నావు, దేవుడు చెప్పే విషయాల మీద ఎంతటి ఆసక్తిని, ఆతృత నీకుంది, ఏం చెప్పబోతున్నాడో, ఏం తెలియజేయబోతున్నాడో నా కోసం అనే ఆతృత నీకెంతకుంది. ఆ తగ్గింది అనుకోండి, అదే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. నీకు ఆసక్తి తగ్గింది దేవుడు చెప్పబోయే విషయాల మీద, దేవుడు చెప్పిన విషయాల మీద. అదే స్థానములో ఏమొచ్చింది? మనకు ఆసక్తి ఉంది కానీ దేవుడు చెప్పబోయేవి కాదు, మనం ఆలోచించుకునేవి, మనం ఏర్పాటు చేసుకునేవి. మన ఆసక్తి దేవుని యందలి, క్రీస్తునందలి విశ్వాసం దగ్గర నుండి మన మీద మనము ఆధారపడే స్థితిలోనికి వచ్చాం. ఇది మనం గ్రహించాల్సిన విషయం. కాబట్టి విశ్వాసం చాలా కీలకమైంది. ఆ యొక్క విశ్వాసమును ప్రభువే పరలోక రాజ్యమును తీసుకొని వచ్చాడు. మనము పొందలేని ఆ మహా మహిమను, ఆ నీతిని తీసుకొని వచ్చి మనకు కప్పాడు, మన మీద ఆరోపించాడు, ప్రకటించాడు, మనకి ఇచ్చేశాడు. అయితే దీనికి కారణమైంది విశ్వాసం. దాని మీద దెబ్బ కొట్టాలని సాతాను చూస్తున్నాడు గనక మనము మన విశ్వాసం ప్రభువు మీద ఉందని క్రియలతో నిరూపించుకోవాలి అనేది ప్రభువు మనకు తెలియజేస్తున్న విషయం. అందుకే ఈ కీలకమైన అంశాన్ని మీకు తెలియజేయడం జరిగింది. ఈ హెబ్రీ పత్రికలో అదే విషయాన్ని తెలియజేశాడు. విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఉండునేమో. వారు విన్నవారే, విని కోపం పుట్టించిన వారే, దేవుని మాటలు విన్నవారే, ఐగుప్తును దాటిన వారే, ఎర్ర సముద్రమును దాటిన వారే. ఎందుకు రాలిపోవాల్సి వచ్చింది? ఈరోజు ఆసక్తి లేదు. ఈరోజు దేవుడు వద్దన్న విషయాలకు దూరంగా లేరు. అలాగే ఈరోజు దేవుడు చెప్పే విషయాలకు బదులుగా దేని మీద ఉంది ఆసక్తి? వారు సొంతగా ఆలోచించుకునే విషయాల మీద ఉంది. దేవుని మాటల కొరకు సమయాన్ని ఇవ్వడం లేదు. దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దేవుడు ఏమి తెలియజేస్తాడని దేవుని మాటల కొరకు రాగలిగిన స్థితి లేదు. అదే తెలివిగా ఆ స్థానములో ఏవో వచ్చి చేరుతూ ఉన్నాయి. కాబట్టి మన విశ్వాసమును మనం పరీక్షించుకోవాలి. దేవుని పట్ల మన విశ్వాసము కలిగి ఉంటే మనం ఏం చేస్తూ ఉంటాం? ఆయన వద్దన్న విషయాలకు దూరంగా ఉంటాం. ఆయన చెప్పిన వాటి కొరకు ఆతృత మనకు ఉంటుంది. ఈరోజు నాకు టైం ఉంది దేనికి? దేవుడు చెప్పిన దాన్ని చేయడానికి ఈరోజు నాకు అవకాశం ఉంది. దీనికోసమే ఈరోజు నేను బ్రతికి ఉన్నాను, దేని కొరకే ఈ శరీరంలో ఉన్నాను, లేకపోతే దేవుని సన్నిధిలో ఉండేవాడిని అనే అంత ఆతృత మనలో ఉంటుంది. ఆ విధముగా మన విశ్వాసాన్ని కాపాడుకొని దేవుడు మనకిచ్చిన నీతిలో నిలబడాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.